హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మా మమ్మీ 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, షాప్లో తెచ్చినవి ఇవి. 2 టైమ్స్ నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇవి కడగలేదు, ఇప్పుడు కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా కట్ చేసుకోకూడదు, అలానే మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదు. ఈ సైజులోనే కట్ చేసుకోవాలి, అప్పుడే మనం తినేటప్పుడు చాలా బాగుంటాయి. చూడండి, ఇవి 1/2 కేజీ కాబట్టి ఇలా కట్ చేశారు. ఇప్పుడు కుక్కర్లో అయినా వేసుకోవచ్చు, మామూలుగా దేంట్లో అయినా వేసుకోవచ్చు. సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది, చూసి వేసుకోవాలి. మళ్ళీ వేసుకోవచ్చు చాలకపోతే. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా సరిపోయినన్ని. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఏం లేదు, బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ 80% అనేది బాయిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. హాఫ్ స్పూను సాల్టు, 1 స్పూను కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఉప్పు వేసాం కాబట్టి. ఇది రైస్ పౌడరు, బియ్యం పిండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది, అందుకని వేశారు మా మమ్మీ. ఇలా 1 మినిట్ డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. చూడండి ఎంత యమ్మీగా ఉందో, హెల్త్కి కూడా చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.